గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మూలకారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహాబుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ. 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాక్య వంశస్థులు వ్యవసాయముతో పాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు, భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్నీ ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట నోటి మాటగా బోధింపబడిన దాదాపు 400 సంవత్సరాల తరువాత త్రిపీఠక అనే పేరుతో 3 పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు. బుద్ధుడు, అతని శిష్యులు ప్రతి సంవత్సరం 4 నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చేయడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. 1 శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ 2 సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్ధుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను 2వ సంఘం ఏర్పడినప్పుడు గాని లేదా తర్వాత కొద్ది కాలానికి గాని ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కాని ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం 3-4 శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. ఈ సమయంలో బౌద్ధ భిక్షువులు గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి అతని చరిత్రను, బోధనలను మార్చడం గాని లేదా కొత్త విషయాలను జోడించడం గాని చేసుండవచ్చునని కొందరి అభిప్రాయం. ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంథాలలో కూడా శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంథాలలో ప్రాచీన భారతీయ నాగరికత, జీవన విధానం వివరించబడింది. సిద్ధార్థుడు కపలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి. అందుకుగాను అతనికి ఆ పేరు వచ్చింది. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ మాయాదేవి కోళియన్ దేశపు రాకుమారి. సిద్ధార్థుడు గర్భమందున్నప్పుడు మాయాదేవి ఒక 6 దంతముల ఏనుగు తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించింది. అది జరిగిన 10 చంద్ర మాసముల తర్వాత సిద్ధార్థుడు జన్మించెను. శాక్యవంశాచారము ప్రకారం గర్భవతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కాని మార్గమధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలో గాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గాని మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడనే నామకరణం చేశారు. సిద్ధార్థుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. సిద్ధార్థుడు జన్మించిన 5వ దినము నాడు అతనికి నామకరణం చేసి అతని భవిష్యత్తుని చెప్పమని 8 మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే శుద్ధోధనుడు సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడని తెలియచున్నది. కాని కొందరు చరిత్రకారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు. సిద్ధార్థుడు బాల్యం నుంచి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు సిద్ధార్థుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి ఎలాంటి తాత్విక విషయాలు గాని సామాన్య ప్రజల కష్టసుఖాలు గాని తెలియకుండా పెంచాడు.
సిద్ధార్థుడు తన పినతల్లి అయిన అహా ప్రజాపతి పెంపకంలో పెరిగాడు. సిద్ధార్థునికి 16 ఏండ్ల ప్రాయము వచ్చేసరికి యశోధరతో వివాహమయ్యింది. వీరికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. మహారాజు శుద్ధోధనుడు తన కుమారునకు కావలసిన రాజభోగాలనన్నింటినీ సమకూర్చినప్పటికీ సిద్ధార్థుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని భావిస్తూ ఉండేవాడు. ఇతనికి అర్కబంధువు గౌతముడు, మాయాదేవిసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, సౌద్ధోదని, సర్వార్థసిద్ధుడు, సిద్ధార్థుడు అను ఇతర నామములు గలవు. సిద్ధార్థునికి ఐహిక ప్రపంచపు కష్టసుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంత ప్రయత్నించినా తన 29వ ఏట ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగం పీడితుణ్ణి, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి చెన్నుడు ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు. అప్పుడు సిద్ధార్థుడు పరివ్రాజక జీవితం గడపడానికి తన రథసారథి చన్న సహాయంతో ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే ఆపబడిందని చెప్పారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ, మహాభినిష్క్రమణ అంటారు. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని రాజగుహ, మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కాని బింబిసార మహారాజ సేవకులు సిద్ధార్థుడిని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్థుని అన్వేషణకు కారణం తెలుసుకుని అతనికి తన సింహాసనాన్ని బహుకరించాడు. కాని సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు. తర్వాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టి 2 సన్యాసుల వద్ద శిష్యేరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి తన బోధనలలో సిద్ధార్థుని ప్రావీణ్యాన్ని చేసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని ఆ బోధనల వల్ల సిద్ధార్థుని జ్ఞానతృష్ణ తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరించాడు. తర్వాత సిద్ధార్థుడు వదకరామపుత్త అనే యోగి శిష్యేరికల్లో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్థుని జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికను కూడా నిరాకరించాడు. తర్వాత సిద్ధార్థుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో 5 వ్యక్తులతో కలిసి శిష్యేరికం చేశాడు. ఆ శిష్య బృందమంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శరీర అవసరాలను ఆహారంతో సహా పూర్తిగా త్యజించి సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపచేసుకున్నాడు. చివరికి ఒకనాడు సిద్ధార్థుడు నదిలో స్నానమాచరిస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరైనది కాదని తెలుసుకున్నాడు. తర్వాత సిద్ధార్థుడు ధ్యానం, అనాపనసతి, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ద్వారా మధ్యేయ మార్గాన్ని కనిపెట్టాడు. ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం. ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్దీ అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్థుడు బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవంతుని ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు, అతని ఇతర శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా క్రమశిక్షణ రహితుడుగా భావించారు. చివరకు తన 35వ ఏట 49 రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్థునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు భాద్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని,
ఇంకొందరి అభిప్రాయం ప్రకారం సిద్ధార్థునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు. జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. ఆయాచన సూక్తిలో ఉన్న కొన్ని గాథల ప్రకారం జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు తను తెలుసుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కాని బ్రహ్మ సహంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు. జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు తపుస్స, భల్లక అనే 2 వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడని, వాటిని ఇప్పటికీ రంగుల్లో ఉన్న శివ్ డాగన్ ఆలయంలో భద్రపరిచారని ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలర్కలమ, ఉద్దకర్ మపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు. కాని వారు అప్పటికే మరణించారు. అప్పుడు బుద్ధుడు ఉత్తర భారత యుపిలోని వారణాసికి సమీపాన గల ఋషిపట్టణ, ఇప్పటి సారనాథ్ లోని ఉన్న ఒక జింకల ఉద్యానవనంలో తనతో పాటు శిష్యరికం చేసిన మిగతా 5 సన్యాసులకు తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. దీనికి గుర్తుగా ప్రపంచం అంతటా బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవారు ఈ దినాన్ని ధర్మ చక్ర ప్రవర్తన్ లేదా ధర్మ చక్రానికి గతిని ఇచ్చే దినం రూపంలో వేడుకగా జరుపుతూ ఉంటారు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే 3 సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60ని దాటింది. తర్వాత 3 కశ్యప సోదరులు, వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం 1000ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు. మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నది పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, దక్షిణ నేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వవేత్తలను మొదలుకొని వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళిమాల లాంటి హంతకులు, అలవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు, తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం, కుల వర్గ విభజన లేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలుపెట్టారు. దీనివల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్థుల నుండి బెదిరింపులు, హత్యాయత్నాలు ఎదుర్కొన్నాడు. బౌద్ధ మత సంఘం భిక్షువులతోనూ సన్యాసులతోనూ భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ ఒక్క వర్షాకాలం తప్ప మిగతా సంవత్సరమంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల అన్ని మతాలకు చెందిన సన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సాన అని అంటారు. మొదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు.
తర్వాత బుద్ధుడు గతంలో బింబిసారునికిచ్చిన మాట ప్రకారం మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగుహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడు రాజగుహ సమీపంలో వేలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధ మత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఇక్కడ కొంతకాలం బస చేశాడు. బుద్ధునికి జ్ఞానోదయమైన విషయం తెలుసుకుని శుద్ధోధనుడు బుద్ధుని కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవ్వరూ రాజాహ్వానమును బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు. కాని బుద్ధుని బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరాడు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి జ్ఞానోదయమైన 2 సంవత్సరాల తర్వాత కపిలవస్తుకు కాలినడకన ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకు చేరుకున్నాక రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడింది. కాని బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్ధోధనుడు బుద్ధునితో, మనదమహమస్సాట రాజవంశము, మన వంశంలో ఏ ఒక్క వీరుడు కూడా భిక్షాటన చేయలేదు అని అన్నాడు. దానికి బుద్ధుడు, భిక్షాటన రాజవంశాచారము కాదు, అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు 1000 కొద్దీ బుద్ధులు భిక్షాటన చేసేవారు అని చెప్పాడు. తర్వాత శుద్ధోధనుడు మరల బౌద్ధ సంఘాన్ని రాజభవనానికి భోజనం కొరకు ఆహ్వానించాడు. భోజనం తర్వాత ధర్మముపై జరిగిన చర్చలో శుద్ధోధనుడు బౌద్ధ సంఘంలో చేరి శతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలా మంది రాజకుటుంబీకులు బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారంతా బౌద్ధ సంఘములో చేరి సన్యాసులుగా మారారు. సిద్ధార్థుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధ మత సంఘములో చేరాడు. అప్పటికి అతని వయస్సు సంవత్సరములు మాత్రమే. దేవదత్తుడనే వ్యక్తి వరుసకు బుద్ధుని సోదరుడు మొదట బౌద్ధ భిక్షువుగా మారినా తర్వాత బుద్ధుని శత్రువుగా మారి బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించాడు. బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహామొగ్గల్లన, మహాకశ్యప, ఆనంద, అనిరుద్ధ మొదలగు 5 మంది ముఖ్యులు. వీరితో పాటు ఉపాలి, సుభోతి, రాహుల, మహాకక్కన, పున్న అనే 5గురు సంగీత విద్వాంసులు ఉండేవారు. బుద్ధుడు 5వ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపై ఉండడంతో బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. శుద్ధోధనుని మరణం, అంత్యక్రియలు సన్యాసినుల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినులుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుని పిన తల్లి అయిన మహా ప్రజాపతి బుద్ధుని బౌద్ధ సన్యాస దీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి కపిలవస్తుని విడిచిపెట్టి రాజగుహకు ప్రయాణమయ్యాడు. కాని మహాప్రజాపతి నిరాశ చెందక కొందరు శాక్య, కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బయలుదేరి బౌద్ధ భిక్షువులను అనుసరిస్తూ రాజగుహకు చేరుకుంది. తర్వాత కొంతకాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన 5 సంవత్సరాల తర్వాత ఆనందుని మధ్యవర్తిత్వంతో స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కాని బుద్ధుడు బౌద్ధ సంఘానికున్న నియమాలతో పాటు వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపర్చాడు. తర్వాత సిద్ధార్థుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది. తర్వాత కొంతకాలానికి దేవదత్తుడు బుద్ధుని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో దేవదత్తుడు
తను బౌద్ధ సంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుని కోరాడు. కాని బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు బింబిసారుని కుమారుడైన అజాతశత్రు కలిసి బుద్ధుని బింబిసారుని హత్య చేసి తద్వారా వారి పదవులు తీసుకోవాలని పథకం వేశారు. దేవదత్తుడు 3 సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటిసారి కొందరు విలువిద్యా నిపుణులను బుద్ధుని హత్య చేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవసారి దేవదత్తుడు కొండపై నుండి ఒక పెద్ద బండరాయిని బుద్ధుని పైకి దొర్లించాడు. అది వేరొక బండరాయిని ఢీకొట్టి చిన్న చిన్న ముక్కలుగా పగిలి బుద్ధుని పాదాలను మాత్రం తాకింది. మూడవసారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకు వదిలాడు. కాని ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో దేవదత్తుడు బౌద్ధ సంఘంలో స్త్రీలకు మాత్రమే కేటాయించిన వినయమనే నియమంపై కొత్తగా ఆంక్షలను విధించి బౌద్ధ సంఘంలో కలతలు రేపాలని చూశాడు. కాని బుద్ధుడు ఆంక్షలను నిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి బుద్ధుని నియమ నిష్టలను విమర్శించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసిన సారిపుత్త మహామొగ్గల్లనలు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించి చెప్పి తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగా చేశాడు. మహాపరినిభాన సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహా నిర్యాణమొందుతానని ప్రకటించాడు. తర్వాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని ఒక విషపు పుట్టగొడుగుల నుండి చేసిన వంటకం పంది మాంసమని కొందరు భ్రమపడుతుంటారు భుజించాడు. అది తిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడైన ఆనందుని పిలిచి తన అస్వస్థతకు కారణం కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి కుందని ఒప్పించమని పంపాడు. కాని మహాయన విమల కీర్తి సూక్తం ప్రకారం గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియజేయడానికి కావాలనే నిర్యాణముందాడని ఒక వాదన ఉంది. తర్వాత బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందరినీ పిలిచి వారికి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కాని ఎవ్వరూ ఏ సందేహాలను వెలిబుచ్చలేదు. అప్పుడు బుద్ధుడు మహా నిర్యాణముందాడు. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. వీటిలో కొన్ని ఇప్పటిక భద్రంగా ఉన్నాయంటారు. శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపు నుండే పన్ను ఇప్పటికీ భద్రపరచబడి ఉంది. దీనినే టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జునకొండ ప్రదర్శనశాలలో బంగారు డిబ్బిలో భద్రపరచబడి ఉన్నాయి. శ్రీలంకలో పాళీ భాషలో ఉన్న దీపవంశ మహావంశ శాసనాలను బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 218 సంవత్సరాల తర్వాత జరిగింది. కాని చైనాలో ఉన్న ఒక మహాయన శాసనాన్ని బట్టి అశోకుని పట్టాభిషేకం బుద్ధుడు నిర్యాణమొందిన 116 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ 2 ఆధారాలను బట్టి బుద్ధుడు క్రీస్తు పూర్వం 486లో థేరవాద శాసనం గాని లేదా 383లో మహాయన శాసనం నిర్యాణమొందాడు. కాని థేరవాద దేశాలలో బుద్ధుడు 544 లేదా 543లో నిర్యాణమొందాడని భావిస్తారు. దీనికి కారణం అశోకుని కాలం ప్రస్తుత అంచనాల కన్నా 60 సంవత్సరాల ముందని వీరు భావించడమే. బుద్ధుడు నిర్యాణ సమయంలో తన శిష్యులను ఏ నాయకుణ్ణి అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను ధర్మాన్ని మాత్రమేనుసరించమని చెప్పాడు. కాని మహా మొగ్గల్లన
సారిపుత్తలు అప్పటికే నిర్యాణమొందటంతో బౌద్ధ సంఘం మహాకశ్యపుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. If you like the video, please like us and subscribe.